వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కామవరపుకోట మండలం తాడిచెర్ల పంచాయతీ సర్పంచ్ పసుమర్తి పార్థసారథిబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ, కామవరపుకోట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కీలారి సత్యనారాయణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి ప్రభుత్వంలో అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వికలాంగులకి 6,000 రూపాయల నెలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మామూలు పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచి 3 నెలల నుంచి నెలకు 1,000 రూపాయల కాడికి చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం 7,000 రూపాయలు వాళ్ళకి, అలాగే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు కానీ పక్షవాతం వచ్చి మంచాన్ని పడి ఉన్న వారికి 15,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఇదంతా ఎందుకనంటే మనం అందరం నడిచి తిరుగుతాం, కష్టపడి పని చేసుకుంటాం. ఈ చేయలేని వాళ్ళకి చేయూత కింద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అలాగే మంచాన ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రత్యేకంగా వాళ్ళకి సేవలు చేయాలి. కాబట్టి ఈ పెన్షన్లో ఇబ్బంది అయినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎలాగుందో తెలుసు, శుభ్రంగా అధోగతి పాలైపోయింది, ఆర్థిక పరిస్థితుల్లో నాశనం అయిపోయింది. అన్ని రంగాల్లో కూడా మరి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నది బీడుబారిన ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి జగన్ గారు వాళ్ళ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా చక్కదిద్దే ధైర్యం, సాహసం, ఆయురారోగ్యాలు భగవంతుడు ఆయనకి ఇవ్వాలని ఈ వికలాంగులు, వృద్ధులు, అలాగే విడోస్, అలాగే మంచాన ఉన్న డయాలసిస్ పేషెంట్లు కానీ, పారాలసిస్ పేషెంట్లు కానీ వాళ్ళందరూ కూడా బాబు గారిని ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అలాగే పెన్షన్లో ప్రతి నెల మీ ఇంటికి వచ్చేస్తారు చాలా అన్నం. నా పేరు పసుమర్తి పార్థసారథిబాబు, తాడిచెర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా సూపర్ 6 పథకాలు ప్రకటించారు. దానిలో ఒకటి ప్రధానమైనది పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఏదైనా సరే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలు కూడా కలిపి జూలై నెలలో 7,000 ఇస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అంటే జూలై 1వ తారీఖున ఈ పెన్షన్లను ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంటింటికి వచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఈరోజు మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. సూపర్ 6లో భాగమైన ఈ పెన్షన్తో పాటు మిగతావి ఏవైతే ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు అవి కూడా త్వరలోనే ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో చాలామందికి కూడా కొంతమంది పెన్షన్ రావాల్సి ఉంది. వాళ్ళకు కూడా కొత్తగా పెన్షన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తారు. అలాగే సూపర్ 6లో ప్రతి అంశం ఏవైతే ప్రకటించారో ప్రతిదీ కూడా ప్రజలకు ఖచ్చితంగా చేరువవుతాయి. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఖచ్చితంగా కష్టపడతారని, అలాగే ఆయన కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము కూడా ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రతి విషయంలో కూడా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.